అన్న నువ్వు ఎట్లా పోదామంటావు కదా, మనం ఇలా పోదాం. అక్కడ బీచ్ ఉంటుంది, చల్ల చల్లగా నీళ్లు తాగుతుంటే వా ఏ గోవా పుట్టినాయి. మనం మనసు లేని ప్రదేశానికి కూడా అప్పుడప్పుడు మీరు కూడా రారు, ఇట్లా తిరుగురు, ఎంజాయ్ చేయరు. ఎందుకంటే మనకు ఉన్నది ఒకటే ఎంజాయ్ కదా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. పూర్తిగా నాను ఇంతవరకు పెళ్ళి చేసుకోలేనా? నాకు ఒంటరి ఉండడం శాంతి. भैया भैया नया प्लेसेस आते हूँ मैं कभी भी नहीं सोचा तुम्हारे से ये कला निरवेर हो गया. మీరు నాకు ఒక తమ్ముడు లెక్క, మీకంటే ఎక్కువ నాకు ఎవరు ఉన్నారు? మనం జీవితంలో బాగా కష్టపడాలి. ఎంత కష్టపడతామో అంత ఎంజాయ్ చేయాలి. మళ్ళా ఏం చెప్పినావన్నా? भैया एक बार उधर देखो भैया. మెదడును తినే అమీబా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం రేపుతుంది. చేపలు పట్టడానికి వెళ్లిన 5 మత్స్యకారులకు అమీబా సోకడం హాస్పిటల్కి తరలించారు. అన్నా ఇంటికి పోదామన్నా తిరిగి. ఇంటికి పోదాము భయ్యా, అమ్మని చూడాలని ఉంది భయ్యా. ఠీకే సరే పోదాం. అమ్మి ఉదయం చూడు ట్రిప్ ఎట్లా చేస్తాను. నువ్వు ఈ చిన్నదానికి ఎంత టెన్షన్ పడతాను ఎందుకు?